Good evening students. For CO quick exam preparation, so coming to the first unit, the first topic is basic structures of computers. So మన first topic లో computers కదా. So the first topic ఏంటంటే functional units. So functional units అంటే what are the main parts of the computer రాయాలి. So what are the functional units of computer? So what are the functional units means input unit, output unit, memory unit and ALU control unit. So first నేర్చుకున్న diagram మనం. So diagram కూడా here the control unit, memory, CU, ALU, input and output. ఓకే, సో ఇది బేసిక్ ఫంక్షనల్ యూనిట్. సో ఇక్కడ మీరు ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడమే. వాట్ ఆర్ ద ఇన్పుట్ డివైసెస్? ఇన్పుట్ డివైసెస్ ఆర్ యూజ్డ్ టు యాక్సెప్ట్ ద డేటా ఫ్రమ్ అవుట్ సైడ్ వరల్డ్ టు ద ప్రాసెసర్. సో ఎగ్జాంపుల్ కీబోర్డ్, మౌస్, జాయ్స్టిక్, వాటి గురించి కొంచెం రాస్తారు. నెక్స్ట్ వాట్ ఆర్ ద అవుట్పుట్ డివైసెస్ అంటే ద డేటా సెండ్ ఫ్రమ్ ప్రాసెసర్ టు ద అవుట్ సైడ్ వరల్డ్. ఇట్ మీన్స్ మానిటర్, ప్రింటర్ అండ్ స్పీకర్స్, అవి వాటి గురించి రాయాలి. సో నెక్స్ట్ మెమరీ. మెమరీ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా అండ్ ప్రోగ్రామ్స్. ఇక్కడ ఈ మెమరీలో టైం ఉంటే మనం ఆల్రెడీ 4th యూనిట్లో నేర్చుకునే మెమరీ గురించి రాయొచ్చు. అగైన్ మెమరీ కెన్ బి డివైడెడ్ ఇంటూ ప్రైమరీ మెమరీ అండ్ సెకండరీ మెమరీ. దట్ ఈజ్ అగైన్ ర్యామ్ అండ్ రామ్. వాట్ ఈస్ ద ర్యామ్? ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ROM అంటే రీడ్ ఓన్లీ మెమరీ, అవి రాయాలి. నెక్స్ట్ కంట్రోల్ యూనిట్. సో ద కంట్రోల్ యూనిట్ ప్రొవైడ్స్ నెసెసరీ కంట్రోల్ సిగ్నల్స్ ఫర్ ద ఎంటైర్ సిస్టమ్. ALU. ALU ఈజ్ రెస్పాన్సిబుల్ టు పర్ఫార్మ్ ఆల్ అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్. సో ఇది బేసిక్ కాన్సెప్ట్. సో దీన్ని బట్టి కొంచెం థియరీ సబ్జెక్ట్ కాబట్టి ఎక్స్టెండ్ చేసుకుని రాయాలి. ఓకే, థ్యాంక్ యూ.